జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సంఖ్యాయోగము 59వ అనువాదము. ఇంకా రోగి యొక్క ఇంద్రియాలు కూడా విషయాల వైపు వెళ్ళవు, అయినా ఆ విషయాలపైన ఆసక్తి వెనుతిరగడం లేదు. ఆ శక్తి ఎలా వెనక్కు లాగబడాలి అంటే విను. మితాహారం భుజించేవానికి ఇంద్రియాల విషయాల వైపు వెళ్ళవు, కానీ విషయ వాంఛ దూరం కాదు. ఆ వాంఛ పరమార్థ దర్శనమైన తరువాతనే నశిస్తుంది. విషయాలు అంటే శబ్దాది ఇంద్రియ విషయములు. మూర్ఖుడైనా సరే విషయాలను గ్రహించక కష్టమైన తపస్సు చేస్తూ ఉంటే అతనికి విషయాలు దూరంగా ఉంటాయి. విషయాలపై రసం వాంఛ మాత్రం దూరం కాదు. రసశబ్దం రాగం అనే అర్థంతో ప్రసిద్ధం. రసం చేత ప్రవృత్తుడు, రసికుడు, రసజ్ఞుడు మొదలైన ప్రయోగాలు చూస్తున్నాము. రంజన రూపమైన ఆ సూక్ష్మ రసం కూడా ఎప్పుడు దూరం అవుతుందంటే నేనే ఆది అని బ్రహ్మమును పరమార్థ తత్వమునను తెలిసిన తరువాత, అంటే విషయ విజ్ఞానం నిర్భజమవుతుంది. సామర్థ దర్శనం కాకుండా రసం సమూలంగా లేచిరాదు. కనుక సామర్థక దర్శనాత్మకమైన బుద్ధిని స్థిరం చేసుకోవడం కర్తవ్యమని అభిప్రాయం. జై శ్రీరామ్.